ఎన్డీఏ కూటమి బలపర్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఉదయం 9 గంటలకే పట్టణంలోని శ్రీశైలం రోడ్లో ఉన్న ఆంజనేయ స్వామి, కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడి, పాతూరులోని నాగేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయిన వెంట చీఫ్ ఏజెంట్ చిరుమామిళ్ల మధుబాబు, భార్య శోభారాణి ఇద్దరితో మాచర్ల తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి శ్యామ్ ప్రసాద్ కి అందజేశారు. ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ నియంత పాలన కొనసాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి స్వస్తిబలికి మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. భగవంతుడు నిర్ణయించిన నామినేషన్ వేయటం జరిగింది. భగవంతుని ఆశీస్సులు, తెలుగు ప్రజల ఆశీస్సులు, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు మాకు, కృష్ణదేవరాయలు గారికి, మా పార్టీకి మెండుగా ఉన్నాయి. ఈ వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని, దోపిడీ ప్రభుత్వాన్ని పంపడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఏ గ్రామం వెళ్ళినా సార్ కొంచెం పెద్దగా చెప్పరా, కొద్ది వాయిస్ పెంచండి సార్. ఇది భవిష్యత్తు ఎన్నికల ఫలితాలని సూచిస్తూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో విశేషమైన స్పందన ఉంది. ఏ విధంగా దగా పడ్డామనేది వాళ్లే మాకు వివరించే పరిస్థితులు గ్రామాల్లో కనపడతా ఉన్నాయి. ఒక్క అవకాశం అంటూ మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి ప్రజలు మాకు వివరిస్తున్న పరిస్థితులు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ, అలాగే ఎన్డీఏ కూటమి, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, ఈ ఎన్డీఏ కూటమి అధికారాన్ని కైవసం చేసుకోబోతా ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మేము వ్యవస్థల పట్ల కూడా మాకు కొంత నమ్మకం కలిగింది. కొత్తగా వచ్చిన ఎస్పీ గారు కానీ, మరి ఆర్ఓ గారు కానీ ఇక్కడ పరిస్థితుల్ని వాళ్ళు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్న తీరును బట్టి మాకు ఒక నమ్మకం కలిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మాచర్లలో ప్రజాస్వామ్యం నిలబడుతుంది, ప్రజాస్వామ్యం గెలుస్తుంది. ప్రజలు, న్యాయ నిర్ణేతలు వారు తెలుగుదేశం పార్టీని ఈ రావడానికి ఖచ్చితంగా పోరాడతారు. అంటే ఓటు అనే ఆయుధంతో పోరాడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయాన్ని సాధించబోతుంది. ఎటువంటి సందేహాలు